నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. నా 12ఏళ్ల కొడుకు డేవిడ్ను పెంచే క్రమంలో నాకు ఎదురైన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అసలు పిల్లల్లో టాలెంట్ని, వాళ్ళ ప్యాషన్ని ఎలా బయటికి తీయాలి అనే దానిపై నా ఆలోచన విధానాన్నే ఈ సంఘటన పూర్తిగా మార్చేసింది. మీక్కూడా ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నా నమ్మకం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన పాయింట్ ఇదే. మనందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ దాగుంటుంది. సరైన మైండ్ సెట్ ఉంటే దేనిలోనైనా మనం అద్భుతాలు చేయగలం. ఒక తండ్రిగా, ఒక గైడ్గా పిల్లలు వాళ్ళ అసలైన పొటెన్షియల్ని గుర్తించేలా మనం ఎలా సాయపడొచ్చనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అస్సలు కథలోకి వెళ్దాం. ఒకరోజు మధ్యాహ్నం నేను పెరటిలోంచి ఇంట్లోకొచ్చేసరికి నా కొడుకు డేవిడ్ సోఫాలో చాలా డల్గా కూర్చునున్నాడు. వాడి ముఖం చూస్తేనే అర్థమవుతోంది ఏదో పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని. స్కూల్ బుక్ తెరిచి కోపంగా వెనక్కి వాలిపోయాడు. ఏంట్రా విషయమని వాడి పక్కన కూర్చుని అడిగితే అప్పుడు అసలు బాధ బయటపెట్టాడు. ఎంత కష్టపడి చదివినా సరే 6th గ్రేడ్ మ్యాథ్స్లో వాడి ఫ్రెండ్ మ్యాట్కే ఎప్పుడూ ఎక్కువ మార్కులు వస్తున్నాయట. పాపం వాడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ టైంలో వాడికి ఒక పెద్ద లెక్చర్ ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని నాకు తెలుసు. అందుకే వాడిని ప్రశాంతంగా మన పెరట్లోకి తీసుకెళ్లాను. అక్కడ చెట్ల కింద కూర్చోబెట్టి మాటలతో కాకుండా 3 ప్రాక్టికల్ ఛాలెంజెస్ ద్వారా వాడికి లైఫ్ లెసన్స్ నేర్పాలని డిసైడ్ అయ్యాను. అందులో మొదటి పాఠమేంటంటే, మనలో ఉన్న ఆ స్పెషల్ టాలెంట్ని, అంటే మన ప్రత్యేక బలాలను కనిపెట్టడం. సో నా మొదటి ఛాలెంజ్ ఏంటో వాడికి చెప్పాను. చాలా సింపుల్ అండి. మరుసటి రోజు వాళ్ల ఫ్రెండ్ మ్యాట్ని ఫుట్బాల్ గ్రౌండ్కి పిలవాలి. ఇద్దరు కలిసి ఒక మ్యాచ్ ఆడాలి. ఆ తర్వాత ఆ మ్యాచ్ రిజల్ట్ ఏంటో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంతే. మరుసటి రోజు ఉదయం డేవిడ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా నాన్న ఏం నేర్పించబోతున్నాడో అని వాడిలో ఒకటే క్యూరియాసిటీ. ఇక్కడ ఈ డిఫరెన్స్ చూడండి, మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు మ్యాచ్లో డేవిడ్ అదరగొట్టేశాడు. రోజూ ఫుట్బాల్ ఆడే అలవాటుంది కదా, ఏకంగా 3 గోల్స్ కొట్టి తన టీంని గెలిపించాడు. కాని మ్యాట్ పరిస్థితి ఏంటి? పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. పదే పదే బాల్ మిస్ అవ్వడం, చాలా తప్పులు చేయడం, ఆ గేమ్ వాడికి అస్సలు కలిసిరాలేదు. సాయంత్రం వాడు ఇంటికి రాగానే మ్యాచ్ ఎలా జరిగిందానా అని అడిగాను. అప్పుడే వాడికి అసలు పాయింట్ అర్థమయ్యేలా చెప్పాను. చూసావా, మ్యాట్ ఫుట్బాల్ సరిగ్గా ఆడలేకపోయినా మ్యాచ్లో అద్భుతంగా చేస్తాడు. అలాగే నువ్వు మ్యాచ్లో ఇబ్బంది పడినా ఫుట్బాల్ గ్రౌండ్లో మాత్రం హీరోవి. ఈ ఒక్క విషయంతో వాడికి ఒక పెద్ద నిజం తెలిసొచ్చింది. మనందరికీ ఒక్కో రకమైన న్యాచురల్ టాలెంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసుకోవడంలో ఎలాంటి అర్థమూ లేదు కదా. సరే, ఇప్పుడు రెండో ఛాలెంజ్కి వెళ్దాం. మరుసటి రోజు స్కూల్లో మ్యాట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయమని చెప్పాను. వాడు రోజులో ఎన్నిసార్లు లెక్కలు చేస్తున్నాడో లేదా నంబర్స్తో డీల్ చేస్తున్నాడో కౌంట్ చేయమన్నాను. మన రోజువారీ పనుల్లో ఎంత అద్భుతమైన పవర్ దాగుందో వాడికి ప్రాక్టికల్గా చూపించడమే ఈ సెకండ్ లెసన్ టార్గెట్. మ్యాట్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. అసలు డేవిడ్ ఫుట్బాల్లో అంత బాగా ఎలా ఆడగలుగుతున్నాడు? ఎందుకంటే వాడు దాదాపు ప్రతిరోజూ పబ్లిక్ గ్రౌండ్కెళ్ళి గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తాడు. ఆ రోజువారీ అంకితభావం, ఆ డెడికేషనే వాడి ఆటలో ఆ రేంజ్ స్కిల్స్ని బిల్డ్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ని మ్యాట్ తన మ్యాథ్స్లో ఎలా అప్లై చేస్తున్నాడో డేవిడ్ స్కూల్లో కళ్లారా చూశాడు. మ్యాట్ కేవలం క్లాస్లోనే కాదు, పజిల్ సాల్వ్ చేయడం, బ్రేక్ టైంలో తన దగ్గరున్న చిల్లర డబ్బులు లెక్కపెట్టడం, ఆఖరికి గ్రౌండ్లో ఉన్న ఒక పువ్వు ఆకులను కూడా లెక్కపెట్టడం. అంటే వాడు తన రెగ్యులర్ లైఫ్లో ప్రతి చిన్న పనిలోనూ మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను నా కొడుకు భుజం మీద చెయ్యేసి ఒక మాట చెప్పాను. చూశావా నాన్నా, స్కిల్స్ పెంచుకోవడమంటే ఎప్పుడూ కష్టపడి బుక్స్ ముందు కూర్చోవడమే కాదు. ఒక పువ్వు ఆకులను లెక్కించడం లాంటి సింపుల్ పనులతో కూడా దాన్ని మొదలుపెట్టచ్చు. నువ్వు ఫుట్బాల్ ఎలాగైతే రోజూ ఆడతావో, చదువుకైనా సరే అదే రూల్ అప్లై అవుతుంది. ఏదైనా సాధించాలంటే ముందుగా దాన్ని మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. నిజం చెప్పాలంటే ఇది నేర్చుకోవడానికి కొంచెం కష్టమైన పాఠమే. అదేంటంటే, ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకి దానిమీద ప్యాషన్ ఉండాలి. కేవలం మన పట్టుదలతో బలవంతంగా ఒక పని చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు అని వాడికి ప్రాక్టికల్గా నేర్పించాలనుకున్నాను. అందుకోసం నేను ఎంచుకున్న నంబర్ 3. అవును, 3. మ్యాథ్స్లో నీకంటే ఎంత బెటర్గా ఉన్నాడు అని డేవిడ్ని అడిగాను. వాడు కాస్త ఆలోచించి, నాకంటే ఒక 3 రెట్లు బెటర్ నాన్నా అన్నాడు. సరే, అయితే రేపు నువ్వు మ్యాథ్స్ కోసం నీ రెగ్యులర్ టైం కంటే 3 రెట్లు ఎక్కువ కష్టపడి చదవాలి అని వాడికొక టాస్క్ ఇచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూడండి, మీకే పరిస్థితి అర్థమవుతుంది. మొదటి 1 గంట వాడికి తోచినంతగా చాలా ఫోకస్ పెట్టి చదివాడు. ఆ తర్వాత తన ఎఫర్ట్ని 3 రెట్లు పెంచాలని తనను తాను విపరీతంగా ఫోర్స్ చేసుకున్నాడు. రిజల్ట్ ఏంటో తెలుసా?
సాయంత్రానికల్లా వాడికి తల విపరీతంగా నొప్పొచ్చేసి డిన్నర్ కూడా చేయకుండా ఆ చదువుకునే డెస్క్ దగ్గరే అలా నిద్రపోయాడు. ఆ బలవంతపు చదువు వాడిని పూర్తిగా అలసిపోయేలా చేసింది. నేను వాడిని మెల్లగా నిద్రలేపి దగ్గరకు తీసుకుని ఈ లాజిక్ వివరించాను. మనకి అస్సలు ఇష్టంలేని పనిని కేవలం పట్టుదలతో బలవంతంగా చెయ్యాలనుకున్నప్పుడు అది మనల్ని శారీరకంగా, మానసికంగా ఇలాగే డ్రైన్ చేసేస్తుంది. క్రమశిక్షణ అనేది ఒక భారంలా మారుతుంది. కాని అదే పని మనం ఇష్టపడితే, ఫుట్బాల్ ఆడేటప్పుడు నువ్వు గంటల తరబడి గ్రౌండ్లో ఉన్నా నీకు అలసట అనిపించదు చూసావా, అలా ఆ డెడికేషన్ చాలా తేలికగా అనిపిస్తుంది. ఇష్టం లేకుండా క్రమశిక్షణను బలవంతంగా రుద్దితే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఆ టైంలో ఒక తండ్రిగా నేను వాడికిచ్చిన ఫైనల్ అడ్వైజ్ ఇదే: మనం నిజంగా ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే మనం ఇష్టపడేదాన్ని చదవాలి, లేదా మనం చదువుతున్న దాన్ని ఇష్టపడటమైనా నేర్చుకోవాలి. ఈ మాటలు డేవిడ్ మనసులో బాగా రిజిస్టర్ అయిపోయాయి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇదే అసలైన సీక్రెట్ అని వాడు రియలైజ్ అయ్యాడు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఏ పని చేస్తే, ఏ సబ్జెక్ట్ చదివితే మీలోని క్రమశిక్షణ మీకు భారంగా కాకుండా తేలికగా అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మనకి నిజంగా ఇష్టమైన ప్యాషనేంటి, మనం దేనిలో రాణించాలనుకుంటున్నామనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ పని మీకు ఏమాత్రం శ్రమ తెలియకుండా చేయగలుగుతారో ఆ రోజే మీ టాలెంటేంటో మీకర్థమవుతుంది. ఈ జర్నీలో నాతో పాటు ట్రావెల్ చేసినందుకు థాంక్యూ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.